కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల్ని ప్రస్తావించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ముఖ్యంగా అభివృద్ధి పనుల్లో కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఎస్టీపీలు, వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా పనిచేయట్లేదని, వాటిని సరిచేయాలని కోరారు. కబ్జాల బారి నుంచి పార్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈటెల. అలాగే రోడ్లు, వీధి లైట్లపైన కూడా దృష్టి పెట్టాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళ సరిపడా పైపులు అన్నీ సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ ఎక్కువ కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మొత్తం పొంగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను. రెండవది దాంట్లో కూడా మేడం, ఇవాళ నేను స్వయంగా చూసిన ఎస్టీపీలు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా. ఈ నీళ్ల పైప్ లైన్ విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నా. నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ పార్కుల ల్యాండ్ కానీ కాపాడమని చెప్పి మేము కోరుతున్నా. రైలు క్రాసింగ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని అటుపక్క రోడ్డు ఉంటే చాలు, ఇటుపక్క రోడ్డు చాలు, మనం టన్నల్ కొట్టి ఏర్పాటు చేసుకుందాం. ఎన్ని అని ఇవ్వడానికి జిహెచ్ఎంసీ కాకపోవచ్చు కానీ ట్రాఫిక్ కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి. కొత్తగా ఎక్కడెక్కడైతే కనీసం రోడ్లు లేవు, కనీసం మోరీలు లేవు, కనీసం నీళ్ళ పైపులు లేవు, కనీసం లైట్లు లేవు, వాటికి ముందిచ్చే ప్రయత్నం చేయండి.